నెల్లూరు నగరం 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో అనధికారికంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. శనివారం మున్సిపల్ అధికారులతో కలిసి భగత్ సింగ్ కాలనీలో అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి అక్రమ కట్టడాలను గుర్తించి తొలగించడం జరిగిందన్నారు. ఏ విభాగానికి చెందిన ప్రభుత్వ స్థలమైనా ఆక్రమణకు గురైతే సదరు విభాగాల అధికారుల నివేదిక తీసుకుని మున్సిపల్ చట్టాలను అనుసరించి తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ షఫీ మాలిక్, నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఏసీపీ వేణు, ఇంజనీరింగ్ విభాగం డిఈ రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. భగత్ సింగ్ కాలనీలో అనధికారిక ప్లాట్లను ఆక్రమించుకొని ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాటన్నింటినీ సర్వే చేసి ఐడెంటిఫై చేసి తొలగించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ కార్యక్రమంలో దాదాపు 20 ఇళ్లని తొలగించడం జరిగింది. వీరందరూ కూడా అనధికారికంగా అక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లను ఆక్రమించుకొని రాత్రికి రాత్రి అప్పటికప్పుడు కట్టేసుకొని వాటిని వేరే వాళ్ళకి రెంట్లకి ఇవ్వడము, లేకపోతే వాటిని అనధికారికంగా ఆక్రమించడం జరుగుతూ ఉంది. అటువంటి వాటిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎక్కడైనా సరే అది రోడ్ సైడ్ మార్జిన్స్ కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఆర్ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్స్ కావచ్చు, అదేవిధంగా పార్క్ సైట్స్ కావచ్చు, ఏవైనా సరే ఆక్రమణకు గురైనట్లయితే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వారి నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఇరిగేషన్ కెనాల్ పూర్వంలోకి అయితే ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎన్బి రోడ్ మార్జిన్స్ ఆర్ఎన్బి అధికారులు, రెవెన్యూ ల్యాండ్స్ అయితే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అధికారులు, ఆ సంబంధిత అధికారుల ద్వారా నివేదిక తీసుకున్న తర్వాత వారు నివేదిక సమర్పించినట్లయితే ఖచ్చితంగా మున్సిపల్ చట్టాలను ఆధారంగా చేసుకొని అటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క సహకారంతో అటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.